హే గాయ్స్! వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రాహా సిస్టర్స్. ఈరోజైతే మార్నింగే మా అత్తయ్య అయితే పొనగంటి ఆకుతో ఫ్రై చేద్దామనుకున్నారు. సో, అందుకే బయట మా ఇంటి బయటే మొక్కలున్నాయన్నమాట. సో, దాని నుంచి ఫ్రెష్‌గా తీసి నీట్‌గా వాష్ చేసుకొని ఫ్రై అయితే చేసేస్తున్నారు. సో, మీకు కూడా రెసిపీ చూపిస్తాను చూసేయండి. ఈ ఆకు చాలా హెల్తీ అండి. దీనివల్ల చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. సో, మీకు దొరికితే పక్కా దీంతో ఫ్రై ఆర్ కర్రీ ఏదైనా చేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు ఫ్రై చూపిస్తున్నాను. సో, ట్రై చేయండి. వెరీ హెల్తీ అండ్ టేస్టీ కూడా. సో, ఇంక లేట్ చేయకుండా రెసిపీ అయితే స్టార్ట్ చేసేద్దాం. సో, ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు, జీలకర్ర, మినపప్పు అలాగే శనగపప్పు వేసుకొని ఫ్రై చేసుకోండి. శనగపప్పు, మినపప్పు ఫ్రై అయిపోయాక ఇప్పుడు దాంట్లో కొంచెం కరివేపాకు రెబ్బలు, అలాగే చీలికల కింద కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసేసుకొని అండ్ వాటితో పాటు ఆనియన్స్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ అవి ఫ్రై అవుతున్న టైంలో కొంచెం మెంతిపిండి అయితే వేశారు మా అత్తయ్య. మా అత్తయ్య మెంతిపిండి యూజ్ చేస్తారనమాట ఫ్రై స్లాట్‌ల్లో మంచిదని చెప్పి. అండ్ మీరు కావాలంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేయండి. అండ్ తర్వాత కొంచెం పసుపు, ఉప్పు అలాగే కొంచెం కారం వేసుకుంటున్నాము. ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కాబట్టి మీ స్పైస్ లెవెల్స్ బట్టి చూసుకొని వేసుకోండి. సో, పసుపు, ఉప్పు, కారం వేశాక మొత్తం ఇప్పుడు అన్నీ మిక్స్ అయ్యేటట్టు బాగా మిక్స్ చేసేసుకొని ఆనియన్స్ ఫ్రై అయ్యేంత వరకు అయితే ఫ్రై చేసుకోండి. మూత పెట్టుకోకుండానే ఫ్రై చేసుకోండి. సో దట్ ఆనియన్స్ బాగా ఫ్రై అవుతాయి. ఆనియన్స్ ఫ్రై అయిపోయాక ఇప్పుడు నీట్‌గా వాష్ చేసి పెట్టుకున్న పొనగంటాకు కూడా వేసేసుకోండి. పొనగంటాకు వేసుకున్నాక ఇంకొకసారి బాగా మిక్స్ అయ్యేటట్టు పైకి, కిందకి మిక్స్ చేసుకొని ఆకు మొత్తం దగ్గరకొచ్చి ఫ్రై అయ్యేంత వరకు అయితే మనం ఫ్రై చేసుకోవాలి. సో, ఆకు కొంచెం కుక్ అవ్వడం కోసం మూత పెట్టుకొని అయితే కుక్ చేసుకోండి. ఇంకా వాటర్ అదేమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. మనకి లీవ్స్ నుంచి వచ్చే వాటరే సరిపోతుందనమాట. దాంతోనే కుక్ అయిపోతుంది. సో, మధ్యలో మూత తీసుకొని మిక్స్ చేసుకుంటూ చూస్తూ ఉండండి. సో, ఫ్రై అయ్యేంత వరకు అయితే ఫ్రై చేసుకుంటే మనకి చాలా టేస్టీగా ఉండే పునగంటాకు ఫ్రై అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. హెల్త్‌కి మంచిది. అలాగే టేస్ట్ కూడా బావుంటుంది. మీరెప్పుడైనా పునగంటాకుతో ఏమైనా రెసిపీస్ చేసుకున్నారా? మీరు ఎలా చేసుకుంటారు దీంతో కింద కామెంట్ చేయండి. సో, చూసారుగా మొత్తం మనకి దగ్గరికొచ్చేసింది. అంటే ఫ్రై రెడీ అయిపోయినట్టేనండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవటమే. ఇంకా ఈ ఎమ్మీ కర్రీతో మేమైతే లంచ్ చేసేసాము. సో, ఆఫ్టర్‌నూన్ లంచ్ అయిపోయాక కొంచెం సేపయితే రెస్ట్ తీసుకొని, ఇంకా ఈవినింగ్ అయితే అలా బయటకి వెళ్దామని అయితే 4కి అలా స్టార్ట్ అయ్యి వెళ్ళాము. అండ్ ఇది వీడియో వచ్చేసి వీక్స్ బ్యాక్ తీసిన వీడియో అనమాట. సో, అలా షాపింగ్ ఏమన్నా చూద్దాము, కొత్త కలెక్షన్ ఏమన్నా వచ్చిందా? అండ్ అలాగే ఫుడ్ కూడా ఏమన్నా తిందాం బయట అని చెప్పి వెళ్ళాము. అండ్ నాకు ఆ రోజు బెల్జియం వేఫిల్ తినాలనిపించింది ఎందుకో సడెన్‌గా. సో, మేము వెళ్ళే దారిలోనే మాకు బెల్జియం వేఫిల్ ఉందనమాట. సో, ఫస్ట్ అయితే అక్కడికి వెళ్దామని అయితే స్టార్ట్ అయ్యాము. అండ్ దెన్ అక్కడి నుంచి షాపింగ్ అండ్ దెన్ ఇంకేమన్నా తిన్నామా అన్నీ ముందు ముందు మీరే చూస్తారు. సో, లెట్స్ గో. ఇంకా బెల్జియం వేఫిల్‌కైతే వచ్చేసాము. సో, ఇక్కడ నా ఫేవరెట్ అయితే కిట్ క్యాట్ వేఫిల్ అనమాట. సో, అది ఆర్డర్ చేసేసి వెయిట్ చేస్తున్నాననమాట. ఈలోపు మీకు ఇంటీరియర్ చూపిస్తున్నా. క్యూట్‌గా ఉంది. మొత్తం వేఫిల్స్ వాటితో ప్రింట్ అవన్నీ ఉన్నాయన్నమాట వాల్స్ మీదది. చిన్న షాప్ అనమాట అంతే. నాకైతే వేఫిల్స్ అయితే బెల్జియం వేఫిల్‌లోనే నచ్చుతాయి. ఇంకెక్కడ నచ్చవు ఎన్ని చోట్ల ట్రై చేసినా. సో, మీకు ఇంకా వేరే ప్లేసెస్‌లో ఎక్కడైనా వేఫిల్స్ బావుంటాయా? కింద కామెంట్ చేయండి. సో, నెక్స్ట్ టైమ్ నాకు ఎక్కడైనా కనిపిస్తే నేను ట్రై చేస్తాను. అండ్ మీకు బెల్జియం వేఫిల్స్‌లో ఏ వేఫిల్ మీ ఫేవరెట్ కింద కామెంట్ చేయండి. నాకైతే చెప్పానుగా కిట్ క్యాట్ వేఫిల్ అయితే చాలా ఇష్టం. సో, నాకు ఇక్కడ కన్నా మా భీమవరంలో ఇంకా టేస్ట్‌గా అనిపిచ్చింది. మరి మొత్తం ఔట్‌లెట్స్ అన్నీ సేమే ఉంటాయి ప్రాసెస్ అదంతా. మరెందుకలా డిఫరెన్స్ అనిపిచ్చిందో నాకు తెలీదు. బట్ ఇక్కడ కన్నా నాకు భీమవరంలో బెల్జియం వేఫిల్ ఐ మీన్ కిట్ క్యాట్ వేఫిల్ చాలా నచ్చుతుంది. సో, అందుకే ఇక్కడ కూడా అదే
ఆర్డర్ చేసుకున్నాము. సో, నేను వాఫిల్ తినాలన్న వెంటనే ఫస్ట్ మా ఇంటి దగ్గరలో ఎక్కడైనా బెల్జియం వాఫిల్ ఉందా అని అయితే సెర్చ్ చేశాము. ఇదైతే మాకు గూగుల్ మ్యాప్స్‌లో క్లోజ్డ్ అని చూపించింది కానీ ఉందన్నమాట. సో, దగ్గరలో బానే ఉంది అని అయితే వెళ్ళాము. సో, అక్కడ మొత్తం మీకు ప్రాసెస్ చూపిస్తున్నా. సో, ఫస్ట్ వాఫిల్ చేశాక దాన్ని అటు ఇటు ఊపారండి. మేబీ క్రిస్పీగా అవ్వడం కోసమో, వేడి తగ్గడం కోసమో తెలీదు. మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి. సో, చేశాక మొత్తం దాన్ని కట్ చేసి మధ్యలో మంచిగా వైట్ క్రీమ్ పెట్టారు. మళ్ళీ పైన పెట్టి కిట్ క్యాట్ ముక్కలు అవన్నీ వేసేసి ప్యాక్ చేసేసి అయితే ఇచ్చేసారు. నేనైతే టేక్ అవే చెప్పా. సో, నాకైతే నా ఆర్డర్ ప్యాక్ చేసి రెడీ చేసి మన ఎదురుగుండానే ఇచ్చేసారనమాట. సో, ఎవ్వరు క్రౌడ్ లేరు. నేను ఒక్కదాన్నే ఉన్నాను. నాకు ఇక్కడ మీకు వాయిస్ ఓవర్ ఇస్తా ఉంటే మళ్ళీ ఐయామ్ క్రేవింగ్ ఫర్ వాఫిల్ అనమాట. సో, ఐ నీడ్ టు గో అండ్ ఈట్. సో, ఇంక ప్యాక్ చేసి ఇచ్చేసారు కాబట్టి ఇంక కార్‌లోకి వెళ్ళైతే తినేద్దాము ఫస్ట్. అండ్ ఇంకా కార్‌లోకి వెళ్ళి తినేసి నెక్స్ట్ అయితే షాపింగ్‌కయితే వెళ్ళిపోయాము. ఇంక తిన్నదైతే చూపించలేదు మీకు. సో, ఇంక షాపింగ్‌కి వెళ్ళాక నేను చూస్తున్నాననమాట. ఏమన్నా బాగున్నాయా ఏంటి అని చెప్పి. నాకైతే అంతేమీ నచ్చలేదు కలెక్షన్. కింద ఫస్ట్ నేను చూసేసుకున్నాను. అండ్ దెన్ అప్పుడు వీడియో తీయలేదు. ఎందుకంటే నేను బిజీగా చూస్తున్నాను కాబట్టి. అండ్ దెన్ తర్వాత పైన జెంట్స్‌దున్నాయి అంటే జెంట్స్‌వి చూద్దామని అయితే వచ్చాము. మా హస్బెండ్ చూసుకున్నారనమాట. ఒక 2 షర్ట్స్ ఏవో నచ్చాయి అని చెప్పి ట్రయల్ వేద్దాం అనుకున్నారు. అండ్ వాటితో పాటు ఇంకేమైనా నచ్చుతాయా అని చూస్తున్నారు. నాకైతే అంతేం నచ్చలేదు. అండ్ మీరు చెప్పండి, మీరు షాపింగ్ పర్సన్ ఆర్ అంత షాపింగ్ ఇష్టం ఉండదా? కింద కామెంట్ చేయండి. నాకైతే ఎక్కువ ఆన్‌లైన్ షాపింగే ప్రిఫర్ చేస్తాను నేను. అప్పుడప్పుడు బయట చేస్తాననమాట. సో, ఆ రోజైతే నేను ఇలా రెడీ అయ్యి వెళ్ళాననమాట. సో, సింపుల్ ఫ్రాక్ అండ్ దెన్ బ్లాక్ బ్యాగ్‌తో పెయిర్ చేసుకొని, హెయిర్ ఇలాగా క్లిప్ పెట్టుకొని లీవ్ చేసుకున్నాను. అండ్ మాకింక అక్కడేం నచ్చలేదు. అండ్ ట్రై చేసింది కూడా ఫిట్టింగ్ అండ్ వేసుకున్నాక లుక్ అంత నచ్చలేదు. ఇంకా ఏం తీసుకోలేదనమాట. అండ్ దెన్ నెక్స్ట్ అక్కడ బర్గర్ కింగ్ ఉంటే దగ్గరలో బర్గర్ కింగ్‌కయితే వెళ్ళాము. అండ్ మేము వెళ్ళిన అవుట్‌లెట్‌లో అక్కడ డైరెక్ట్ ఆర్డర్ అయితే తీసుకోరంట. అక్కడ స్క్రీన్స్ అవి పెట్టారనమాట. సో, అక్కడే ఆర్డర్ చేసుకోవాలి అని చెప్పారు. సో, నేను స్క్రీన్‌లో చూసి ఏం కావాలని ఆర్డర్ చేసుకుంటున్నాను. అండ్ కొంచెం మందికి తెలీదు కదా! స్క్రీన్‌లో ఎలా ఆర్డర్ చేసుకోవాలి ఏంటని. బట్ ఏం ప్రాబ్లమ్ లేదు. అక్కడ ఎవరో ఒకళ్ళు ఉంటున్నారు. వాళ్ళు హెల్ప్ చేస్తున్నారనమాట. సో, ఎక్కువ సేపు క్యూలో నించోక్కర్లేదు. ఇలా హ్యాపీగా ఫాస్ట్‌గా ఆర్డర్ చేసేసుకోవచ్చు. అండ్ మనకి ఆప్షన్స్ కూడా క్లియర్‌గా కనిపిస్తాయి. ఇప్పుడు ఎక్కువ కేఎఫ్‌సి, బర్గర్ కింగ్, మెక్‌డొనాల్డ్స్ మాక్సిమం అన్నిటిలో ఇదే ప్రాసెస్ ఫాలో అవుతున్నారు. సో, మనం ఏమున్నాయి అన్నది నీట్‌గా, హ్యాపీగా చెక్ చేసుకొని నీట్‌గా ఆర్డర్ చేసుకోవచ్చు. కంగారు పడక్కర్లేదనమాట. అండ్ ఐటెమ్స్ కూడా మనకు అన్నీ కనిపిస్తాయి కాబట్టి ఈజీగా ఆర్డర్ చేసేసుకోవచ్చు. సో, నేనైతే క్రిస్పీ చికెన్ బర్గర్ తీసుకున్నాను. అండ్ మా హస్బెండ్‌కి ఇంకో బర్గర్ ఏదో ఆర్డర్ చేశాననమాట. సో, నాకైతే బర్గర్ కింగ్‌లో క్రిస్పీ చికెన్ బర్గర్ చాలా ఇష్టం. ఎందుకంటే మధ్యలో క్రిస్పీగా, పైన బన్ సాఫ్ట్‌గా చాలా టేస్టీగా ఉంటుంది. మీరెప్పుడు ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. అండ్ ట్రై చేశాక ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ మీకు బర్గర్ కింగ్‌లో ఏది ఫేవరెట్ కింద కామెంట్ చేయండి. సో, అన్నీ చేశాక మనం యూపీఐ ద్వారా పేమెంట్ చేసేయాలనమాట. స్కాన్ వస్తుంది. అండ్ బిల్ వచ్చాక వాళ్ళకి బిల్ ఇచ్చి వెయిట్ చేస్తున్నాను నేను. నా ఆర్డర్ ఎప్పుడొస్తుందా అని చెప్పి. టైం పట్టింది ఒక 5-10 మినిట్స్ అలాగా. సో, ఈలోపు వెయిట్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ కూడా అంత పెద్ద క్రౌడ్ ఏం లేరు. చాలా తక్కువ మందే ఉన్నారు. అండ్ మనకి టేబుల్ దగ్గర ఆ రోజు ఆఫర్స్ ఏమున్నాయి అనైతే డిస్‌ప్లే చేశారనమాట. చిన్న కార్డ్స్ మీద లైక్ బర్గర్స్ ఆఫ్ ఉన్నాయి. అండ్ మిల్క్ షేక్స్ ఆఫ్ ఉన్నాయన్నమాట. లైక్ థిక్ షేక్స్. అండ్ మనం టేబుల్ దగ్గరే కూర్చొని యాప్‌లో అలా స్కాన్ చేసి కూడా ఆర్డర్ చేసుకోవచ్చనమాట. సో, ఎంత టెక్నాలజీ పెరిగిపోతుందో కదా! రోజు రోజుకి కూర్చున్న చోటు నుంచి లెగకండానే ఆర్డర్‌లు చేసేసుకునే అంత. సో, హ్యాపీగా ఫీల్ అవ్వాలో, సాడ్‌గా ఫీల్ అవ్వాలో ఈ టెక్నాలజీ వల్ల అర్థం కావట్లేదు. సో, ఫైనల్లీ నా ఆర్డర్ అయితే ఇచ్చేసారు. అండ్ నేను కార్‌లోకొచ్చి తిందామని బయటకొచ్చేసరికి ఫుల్‌గా మబ్బు పట్టేసిందనమాట. సో, ఆ వెదర్‌లో వేడి వేడిగా బర్గర్ తింటే భలే అనిపిచ్చింది. అండ్ ఈ టైంలో బండి మీద లాంగ్ డ్రైవ్స్ ఎళ్తే ఇంకా సూపరుంటుంది. బట్ వర్షం పడితే ఇంక అంతే తడిచిపోతాం ఫుల్‌గా. సో, ఇంకా మా బర్గర్ అయితే ఓపెన్ చేసి ఆ వ్యూ ఎంజాయ్ చేస్తూ అయితే మేమైతే తినేస్తున్నాము. అండ్ ఇంటికెళ్ళేలోపు వర్షమొచ్చిందా లేదా చూడండి.
ఇది మా హస్బెండ్ బర్గర్ అనమాట. చికెన్ బర్గరే బట్ సమ్ ప్యాటీ డిఫరెన్స్ ఉంది. అండ్ దీంట్లో కొంచెం లెట్యూస్ అవన్నీ యాడ్ చేశారు. అండ్ నా బర్గర్‌లో అయితే జస్ట్ ప్యాటీ అండ్ ఆనియన్స్ ఉంటాయన్నమాట. సో, నాకైతే బర్గర్‌లో ఆనియన్స్ ఉంటాయి కదా! వాటితో తినటం చాలా ఇష్టం. కానీ ఏంటో బర్గర్‌లో ఆనియన్స్ పెట్టడానికి కూడా బాధపడిపోతున్నారు. ఓన్లీ ఒక్క 2 రింగ్స్ అయితే పెట్టారు అంతే అనమాట. సో, ఏంట్రా బాబు! అనుకున్నాను నేను. ఇంకేం చేయలేం కాబట్టి లైక్ ప్యాటీ, ఆనియన్ రింగ్స్ అండ్ కొంచెం మయోనీస్ సాస్ వేశారంతే. బట్ ఇట్ వాస్ టూ గుడ్ అండ్ టూ టేస్టీ. ఇంకా హ్యాపీగా ఆ వెదర్ ఎంజాయ్ చేస్తూ బర్గర్ అయితే కంప్లీట్ చేసేసి ఇంకా ఇంటికైతే రిటర్న్ స్టార్ట్ అయిపోయాం. ఇంకా వెళ్ళే దారిలో స్లోగా వర్షం కూడా స్టార్ట్ అయిపోయిందండి. ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. జస్ట్ సింపుల్ డే ఇన్ మై లైఫ్ వ్లాగ్ అనమాట. ఈ వ్లాగ్ మీకెలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకొని ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.